హలో అండి. మనం రెగ్యులర్‌గా టమాటా రసం అయితే చేసుకుంటూ ఉంటాం కదా! ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడ నేను 3 పండిన టమాటాలు తీసుకున్నాను. నేనిక్కడ చింతపండు అయితే వేయట్లేదు. చింతపండు వేయకపోయినా సరే చాలా బావుంటుంది రసము. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇందులోకే కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని బాగా స్మాష్ చేసేసేయాలి మనము. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇందులో మనకు రసంకైతే ఎంత వాటర్ కావాలనుకుంటామో అంత పోసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఇక 10 నిమిషాల తర్వాత టమోటాలు కూడా బాగా మెత్తపడిపోయి ఉంటాయి. ఒకసారి మొత్తం కలిపేసేయండి. ఇప్పుడు పోపుకి పెట్టేసుకుందాము. పోపు దినుసులు వేసి అలాగే ఎండుమిర్చిని కూడా ఇలా తుంచేసి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసేయండి. ఇందులోనే వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇందులో ఎటువంటి కరివేపాకు వేయాల్సిన అవసరం లేదు. ఇలా వేయించిన తర్వాత ఆ వాటర్ వేసేసి మూత పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అలాగే మనం రెగ్యులర్గా వాడే రసం పౌడరు, ఇంగువ కూడా కొంచెం వేసుకొని దీంతో పాటు కొంచెం బెల్లం కూడా వేసేసుకోండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మనం ఉడికించేస్తే టమాటా రసం అయితే అయిపోతుంది. మళ్ళీ మనం ఇందులో కరివేపాకు, కొత్తిమీర మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.